నా పేరు కిషోర్ కుమార్. నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది గ్రూప్ 2 సంబంధించిన క్యాండిడేట్స్ గాను, లేదా గ్రూప్ 2 సంబంధించిన క్యాండిడేట్స్ గాను, లేదా ఎస్ఎస్సి సంబంధించిన సెంట్రల్ జాబ్, స్టేట్ జాబ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చాలా విశ్లేషణగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్టోబర్ 23లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మరి ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూసినట్లయితే, ద్రౌపది ముర్ము, మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు కేరళ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేఆర్ నారాయణ విగ్రహాన్ని మరి తిరువనంతపురంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మన మాజీ రాష్ట్రపతి అయిన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్ శ్రీ అరీఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయి విజయన్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 23, 2025 తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో కేఆర్ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. కేఆర్ నారాయణ గారు మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగాను అలాగే రాష్ట్రపతిగాను చేయడం జరిగింది. ఇతను ఈ విధంగా మరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, మరి మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హృదయపూర్వకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మలేషియా ప్రధానమంత్రి అయిన అన్వర్ ఇబ్రహీం మరి ఆసియాన్ అధ్యక్ష పదవిని చేపట్టినాడు. ఆసియాన్ అధ్యక్ష పదవిని చేపట్టినందుకు గాను మోదీ ప్రధానమంత్రి ఇబ్రహీం కు మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. మలేషియా నాయకత్వంలో జరగనున్న ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నెక్స్ట్ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరుగుతాయంటే మలేషియాలో జరుగుతాయి. ఓకే, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల ఏ దేశము కపాల వ్యవస్థను రద్దు చేసింది అని మనకి కరెంట్ అఫైర్స్ లో బిట్ అడగడం జరుగుతుంది. కాబట్టి కపాల వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏదంటే సౌదీ అరేబియా. కపాల వ్యవస్థ అంటే, కపాల అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థము. సౌదీ అరేబియాకి చెందిన ఒక వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుల్ని రప్పించుకుంటే వలసదారుపై ఆ వ్యక్తికి ఏ హక్కులు ఉంటాయో వివరించే ఒక చట్టాన్ని కపాలా వ్యవస్థ అని చెప్తారు. అలాంటి చట్టాన్ని మరి సౌదీ అరేబియా దేశము ఇటీవల నిషేధించడం, రద్దు చేయడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్స్ బిట్, ఇటీవల ఏ దేశము కపాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏది అంటే సౌదీ అరేబియా అని చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూస్తే, ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే. ఓకే, ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ లో మనం చూసినట్లయితే ప్రతిదీ మరి ఏఐతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి కృత్రిమ మేధం అంటే ఏఐ సహాయంతో సృష్టించే డీప్ ఫేక్స్ ను, నకిలీని అసలుగా భ్రమింపజేసే కాంటెంట్ నియంత్రించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన నిబంధనలు ఐటీ మంత్రిత్వ శాఖ సవరణను ప్రతిపాదించింది. ఈ ముసాయిదా సవరణలపై ప్రజలు, సంబంధిత వర్గాలు నవంబర్ 6 కల్లా తమ అభిప్రాయం తెలపాలని కోరింది. వ్యక్తులు అనిన మాటలను అన్నట్లుగా, చేయని పనులు చేసినట్లుగా చూపించడాన్ని ఏఐ సహాయంతో నకిలీ ఆడియో వీడియోలను సృష్టించే యూట్యూబ్, మెటా, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడము ఎక్కువైంది. ఇలాంటి డీఫేక్స్ ను కృత్రిమంగా సృష్టించే ఇతర కాంటెంట్ ను ఉపయోగించి ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావితం చూపుతుందని మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళు మరి ఏఐతో సృష్టించే ఏ వీడియో గాని ఆడియో గాని కంపల్సరీగా ముందే చెప్పాలని ఒక కండిషన్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే, భారత్ కు 9వ స్థానము. భారత్ కు 9వ స్థానం అంటే మరి దేనిలో అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ కు 9వ స్థానంలో చేరుకుంది. వార్షిక
ఆటవిక విస్తీర్ణంలో భాగంగా 3వ స్థానాన్ని మరి నిలుపుకుందని, అంటే ప్రపంచ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో చూస్తే మన భారతదేశంకు 9వ స్థానం వచ్చింది. 9వ స్థానంలో ఉంది. మరి 9వ స్థానంలో ఉంది కాబట్టి మనకి ఇటీవల మన భారతదేశము ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 9వ స్థానము అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే వి విల్ గో నెక్స్ట్ టాపిక్, లావ్రే మ్యూజియం. సో లావ్రే మ్యూజియం అంటే ఏమంటే ఇటీవల ఒక దొంగతనం జరిగింది. అక్టోబర్ 23వ తారీఖు ఒక దొంగతనం జరిగింది. ఓకే, లావ్రే మ్యూజియంలో చోరీ, నగల విలువ అప్రాక్సిమేట్ 900 crores. అంటే ఇక్కడ లావ్రే మ్యూజియం అనేది ఏ దేశంలో ఉంది? ఇటీవల లావ్రే మ్యూజియంలో చోరీ, మరి నగల విలువ 900 కోట్ల వజ్రాలు, గోల్డ్ లేదా డైమండ్ సంబంధించిన ఒక దొంగతనం జరిగింది. మరి లావ్రే మ్యూజియం ఎక్కడ ఉంది అంటే లావ్రే మ్యూజియం అనేది ప్యారిస్, ఫ్రాన్స్ నగరంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నీస్ కన్నమూత. సో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నీస్ అనే ఈయన విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాదులు వేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా ఏక్నాథ్ వసంత్ చిట్నస్ మహారాష్ట్రలోని పూణేలో మరి మరణించడం జరిగింది. ఈయనకు పద్మ భూషణ్ అవార్డు అలాగే రావడం జరిగింది. ఈయన 1962లో నాటి ప్రధాని నెహ్రూ, సారాభాయ్ చిట్నీస్ మధ్య జరిగిన భారత అంతరిక్ష కార్యక్రమానికి నంది పలికారు. ఈ భేటీలో జరిగిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఏర్పాటు చేశారు. నాసా ఇస్రో సంయుక్త ప్రాజెక్టుకు శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ లో ఆయన ముఖ్య పాత్ర పోషించాడని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, అయ్యప్ప సన్నిధిలో ద్రౌపది ముర్ము, మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు అయ్యప్ప టెంపుల్ ను, కేరళలోని అయ్యప్ప టెంపుల్ ను సందర్శించడం జరిగింది. అలా అయ్యప్ప టెంపుల్ ను సందర్శించిన 2వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మరి రికార్డు నెలకొల్పాడు. అలాగే ఆ రాష్ట్రపతి హోదాలో ఒక మహిళ అయ్యప్ప దేవాలయం సందర్శించిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా రికార్డు నెలకొల్పడం జరిగింది. ఇంతకు ముందు మరి ప్రీవియస్ చూసినట్లయితే మరి వివి గిరి గారు, భారత రాష్ట్రపతి అయిన వివి గిరి మొట్టమొదట శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. మహిళలో అయితే మొట్టమొదటి మహిళ, ఓవరాల్ గా రాష్ట్రపతిగా వ్యక్తిపరంగా అయితే 2వ వ్యక్తిగా మనం ద్రౌపది ముర్ము గారిని, మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారిని చెప్పుకోవచ్చు. ఓకే, టార్చ్ బేరర్ గా అభినవ్ బింద్రా. సో అభినవ్ బింద్రా అంటేనే మనకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిగా చెప్పచ్చు. ఆయనను టార్చ్ బేరర్ గా నియమించడం జరిగింది. ఒలింపిక్స్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రాకు విశిష్ట గౌరవం దక్కింది. వచ్చే ఏడాదిలో జరిగే వింటర్ ఒలింపిక్స్ లో భారత షూటర్ టార్చ్ బేరర్ గా పాల్గొనున్నాడు. ఈ ఈవెంట్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే వచ్చే వింటర్ ఒలింపిక్స్ లో జరిగే ఈ ఒలింపిక్స్ కు, వింటర్ ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఇటలీ దేశము మరి కండక్ట్ చేస్తుంది. ఇటలీ దేశం ఆతిథ్యం ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ఒలింపిక్స్ 2026 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు మిలన్, ఇటలీలోని మిలన్ ప్రాంతంలో ఈ వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ కు మన దేశం నుంచి టార్చ్ బేరర్ గా అభినవ్ బింద్రా గారిని నియమించడం జరిగింది. ఈయన 2008 ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించడం జరిగింది. థ్యాంక్ యూ. సో మా యొక్క ఛానల్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తుండండి. మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ డే టు డే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్స్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ డే టు డే అప్డేట్ ఇవ్వడానికి మేము చాలా కృషి చేస్తున్నాము.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.